to Tea Times box office. పారిస్ 2024 ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో 4వ పతకం చేరింది. పురుషుల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత్ స్పెయిన్ పై 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్ లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని భారత్ కైవసం చేసుకుంది. భారత హాకీ జట్టు 2020 ఒలింపిక్స్ లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో తొలి క్వార్టర్ లో ఇరు జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. గోల్ కోసం పదే ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో తొలి క్వార్టర్ లోనే ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అనంతరం రెండో క్వార్టర్ ప్రారంభమైన 3 నిమిషాలకే స్పెయిన్ ఖాతా తెరిచింది. అదే క్వార్టర్ లో చివరి నిమిషంలో గోల్ చేసిన భారత్ స్కోర్ 1-1తో సమం చేసింది. మళ్ళీ మూడో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే మరో గోల్ కొట్టిన భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో భారత్ 2-1తో మ్యాచ్ను కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన అభిమానులు, దేశవ్యాప్తంగా టీవీ తెరలపై మ్యాచ్ లైవ్ చూసిన క్రీడా ప్రేమికులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇక భారత హాకీ జట్టు పోరాడిన తీరును ప్రశంసిస్తూ అభిమానులు, పలువురు ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హాకీ జట్టు సభ్యులతో ఫోన్లో మాట్లాడారు.